మనిషి అసలు ఎలా పుట్టాడు అన్న ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆన్సర్ చేస్తూ ఉంటారు. దేవుడు మనిషిని చాలా డిఫరెంట్గా, చాలా స్పెషల్గా తయారు చేశాడు అని కొంతమంది అంటూ ఉంటారు. సైన్స్ ఈ ప్రశ్నకి సమాధానం చాలా ప్రత్యేకంగా ఇస్తుంది. హ్యూమన్స్ పరిణామక్రమం లేదా న్యాచురల్ ప్రోగ్రెషన్లో భాగంగా తయారయ్యాడు అని అంటుంది. సృష్టిలోని ప్రతి జీవికి దానికి మాత్రమే ప్రత్యేకమైన స్పెషాలిటీలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఒక పులిని చూస్తున్నారు కదా, ఆ స్పీడ్, ఆ బలం, ఆ స్కిల్ చూస్తే అమ్మో అనిపించదు. ఒక్కసారి టైగర్ పంజా ఎత్తి అటాక్ చేసిందంటే మనిషి బాడీ నుండి అతడి మజిల్స్ను, బోన్స్ని వేరు చేసేయగలదు. అలాంటి శక్తివంతమైన పులి అటాక్ని మనం 2 నిమిషాల కంటే ఎక్కువ ఫేస్ చేయగలమా? అసలు అట్లా అని పులి మనకంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అనగలమా? అబ్బే, అది కూడా కరెక్ట్ కాదు. మనుషులుగా మనకి లెక్కలేనన్ని స్పెషాలిటీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎదురుగుండా టేబుల్ మీద పెట్టిన పెన్లో ఏ రంగు ఇంకు ఉంది అని నేను మిమ్మల్ని అడిగితే మీరు మీ చేతుల్లోకి పెన్ని తీసుకుని ఏదో ఒక పేపర్ మీద రాసి చూస్తారు. ఆ రాయడంలో మీకు ఇంక్ ఏ రంగుది అన్నది తెలిసిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మీ చేతులు మోస్ట్ ఇంపార్టెంట్ పనిని చేశాయి. దేన్నైనా సరే చేతుల్లోకి తీసుకుని ఎగ్జామిన్ చేసి మనం దాని గురించి మరింత అర్థం చేసుకుంటాం, తెలుసుకుంటాం. అదేవిధంగా మన చేతులతో ఎన్నో కొత్త వస్తువులని, గొప్ప వస్తువుల్ని, టూల్స్ని తయారు చేస్తాం. అంటే ఇక్కడ మనిషి చేతులే మిగతా అన్ని జీవుల నుంచి అతడిని స్పెషల్గా చేసాయి అన్నమాట. మనిషి ప్రోగ్రెస్లో అతని చేతులకి ఎంతో ఇంపార్టెన్స్ ఉండి అతడు ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసాయి అన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ హ్యాండ్స్. మరి అంత బలమైన పులి కూడా మన ముందు తోక ముడిచి పిల్లిలా అయిపోయింది అంటే అది మన చేతుల మహత్యమే. చూడండి, ఇక్కడ ఆ ట్రైనర్ తన చేతుల ద్వారా ఎలా కమాండ్స్ ఇస్తుంటే ఆ పులి ఎలా ఆడుతుందో. సృష్టిలో ఏ జీవి ఇంతవరకు పెరగలేనంత ఎత్తులకు మనిషి చేరుకున్నాడు. నేచర్లో ఉన్న అన్ని రిసోర్సెస్ని మనిషి పిండి పారేశాడు. సముద్రం లోతుల్లోకి వెళ్ళి ఎనర్జీని ముడిచమురు రూపంలో బయటకు లాగాడు. ఇకపోతే మనం తయారు చేసిన ఆయుధాలు ఎంత భయంకరమైనవి, పవర్ఫుల్వి అంటే ఒక్క పులి ఏం కర్మ, మొత్తం అడవిని ఒక్కసారిగా నాశనం చేయగల కెపాసిటీ వాటికి ఉంటుంది. మన ప్రోగ్రెస్ దగదగలాడిపోతూ కొత్త కొత్త ఎత్తులకు చేరుకుంటూ మొత్తానికి సూర్యుడినే అందుకునేలా ఉంది. అయితే ఇట్లా ఎప్పటి వరకు సాగుతుంది? ప్రకృతిలో ఒక రూల్ ఉంది. ఏదైనా పైకి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైంలో మొత్తానికి కింద పడవలసిందే. మధ్యాహ్నం సూర్యుడు పెద్ద పర్వతాలపై వరకు చేరినా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లబడాల్సిందే, కిందకి చేరాల్సిందే. అట్లాగే మనిషి ఎన్ని కొత్త విషయాలు తయారు చేసి ఎంత ప్రోగ్రెస్ సాధించినా ప్రకృతి నియమాలను మాత్రం మార్చలేడు. మనిషి ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో ఒక కీలకమైన పాయింట్కు చేరుకున్నాడు. ఇక్కడి నుంచి ప్రయాణం ఏ విధంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ పాయింట్ నుంచి ముందుకు వెళ్ళే దారులు ముఖ్యంగా 3 కనిపిస్తున్నాయి. ఫస్ట్ది వినాశనం, రెండవది స్టెబిలిటీ, ఇక మూడవది ది గ్రేట్ లీప్. పదండి, ఈ వీడియో ద్వారా ఆ 3 దారులు ఏమిటి, అవి మనిషిని ఎక్కడికి తీసుకువెళతాయి అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోరు కదా. ఫస్ట్ పాసిబిలిటీ వినాశనం. 2019లో స్టార్ట్ అయిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసి 2020 కల్లా భయంకరమైన భూతంగా మారి భయపెట్టింది. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త పని పద్ధతిని కూడా నేర్పించింది. స్కూల్ పిల్లలకు బళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలియని అయోమయాన్ని గిఫ్ట్ చేసింది. దాంతో వాళ్ళు పిచ్చ హ్యాపీ. అయితే ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాక వాళ్లకు కొత్త రకం తలనొప్పులు కూడా మొదలయ్యాయి. మొత్తానికి మనం ఎంతో సాధించేశామనుకున్నది అంతా వట్టిదే అని కరోనా మనకు చూపించింది. కంటికి కనిపించినంత చిన్న వైరస్ మనని ఇంటికే బందీలుగా చేస్తుందని ఊహించామా? మన చుట్టూ హమేషా లెక్కలేనన్ని వైరస్లు తిరుగుతూనే ఉంటాయి. నిజానికి మనిషి ఒంట్లోనే చాలా వైరస్లు కాపురం ఉంటున్నాయి అని మీకు తెలుసు కదా. సమస్యల్లా కొత్త వైరస్లతోనే. పాత వాటితో కలిసి జీవించడం ఎలాగో మనం నేర్చుకున్నాం. కానీ కొత్త వైరస్లకి మాత్రం మనిషిని కుప్పకూర్చగల సత్తా ఉంది అని అర్థమైంది. మనం మంచు ప్రదేశాలకు వెళితే అక్కడ ఎప్పుడో చనిపోయిన జంతువుల శవాలు ఆ మంచులో కూరుకుపోయి కనిపిస్తాయి. వాటి బోన్స్తో పాటు ఒంట్లోని వైరస్లు కూడా వాటి బాడీస్లో నిద్రావస్థలో ఉంటాయి. ఈ వైరస్లు వేల సంవత్సరాల పాటు అట్లాగే జీవించి ఉండగలవట. అనుకూలమైన పరిస్థితులు కనపడగానే ఈ వైరస్లు మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి. ఈరోజు మనిషి సృష్టించిన పొల్యూషన్ వల్ల మంచు ప్రాంతాలన్నీ కరిగి నీరుగా మారిపోతున్నాయి. మంచులో కప్పబడిపోయిన వైరస్లన్నీ తిరిగి యాక్టివేట్ అయ్యే ప్రమాదం మనిషి ఫేస్ చేస్తున్నాడు. ఈ కొత్త వైరస్లు మన ఇమ్యూన్ సిస్టమ్కి పరిచయం లేనివి. అందుకని వాటిని ఫేస్ చేయడం మన బాడీలకి కష్టమవుతుంది. మన పూర్వీకులు మహమ్మారితో సహా ఎన్నో కష్టాలను ఫేస్ చేశారు. 14వ సెంచరీలో వచ్చిన ప్లేగు వ్యాధి యూరోప్లో సగానికి పైగా జనాభాని బలి తీసుకుంది. ఇంతకీ ఈ రోజుకి కూడా ప్లేగు వ్యాధికి మన దగ్గర సొల్యూషన్ ఏమీ లేదు. వ్యాధులు ఒక్కటే మనిషి సమస్య కాదు,
మనిషికి మనిషి బుద్ధే అసలు సమస్య. న్యూక్లియర్ బాంబ్స్, యాటమ్ బాంబ్స్ తయారైనప్పటి నుంచి మిగతా వెపన్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. కత్తులు, కటార్ల వంటివి కాకుండా మనిషి తయారు చేసిన ఇటువంటి బాంబుల వల్ల వినాశనం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. న్యూక్లియర్ వార్ అంటూ జరిగితే మానవాళిలో 70% దాకా తుడిచిపెట్టుకుపోతారన్నది ఈ ఎక్స్పర్ట్స్ మాట. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగితే ఆ ధూళి సూర్యుడిని కప్పేసి సూర్యుడి వేడి భూమికి చేరకుండా చేస్తుంది. దాంతో టెంపరేచర్స్ పడిపోయి పంటలు పండని స్థితికి చేరుకుంటాం. ఇక ఆ మిగిలిన 30% మాత్రం తిండి లేకుండా ఎలా జీవించగలరు? ఆ విధంగా రిసోర్సెస్ తగ్గిపోయినప్పుడు వాటి కోసం యుద్ధాలు జరగడం కూడా ఎక్కువ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన బూత్రోస్ గారి మాటల్లో చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో కానీ భూమి మీద రిసోర్సెస్ తక్కువ, మనిషి ఆశలు ఎక్కువ అన్నది మాత్రం 100% కరెక్ట్. మరి అలాంటప్పుడు మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పగలమా? ఇక నెక్స్ట్ పాసిబిలిటీ స్టెబిలిటీ లేదా నిలకడ. స్టెబిలిటీ అన్నది కొంతకాలం వరకే ఉండగలదు, కానీ ఎప్పటికీ కాదు. స్టెబిలిటీ అనేదే ప్రకృతి విరుద్ధం. మొత్తం యూనివర్స్లో ఏ ఒక్క అంశము స్థిరంగా ఉండదు. మన యూనివర్స్ ఇప్పటికే ఎన్నోసార్లు నాశనమై తిరిగి పుట్టింది అంటారు. మరి అలాంటప్పుడు భూమి మీద మాత్రం వినాశనం జరగకుండా ఉంటుందా? పొల్యూషన్ వల్ల పెరుగుతున్న టెంపరేచర్, దాంతో కరుగుతున్న మంచు మన మీద ఎప్పటికైనా కసి తీర్చుకుంటాయి. అయితే రాబోయే ప్రమాదం మనం వీలైనంత కాలం ఆపగలిగే అవకాశం మాత్రమే మన దగ్గర ఉంది. ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉన్నట్టే దాన్ని కాపాడుకునే శక్తి కూడా మన దగ్గర కాస్తైనా ఉందని అనుకోవచ్చు. దీనికోసం మనుషులు మరింత ప్రోగ్రెస్ సాధించాలి. ముడి చమురు కావచ్చు, బొగ్గు కావచ్చు, కానీ ఎనర్జీ సోర్సెస్ ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం. సూర్యుడి నుంచి శక్తిని రాబట్టుకునే పద్ధతుల్ని మనిషి బాగా నేర్చుకోవాలి. సూర్యుడి నుంచి దొరికే శక్తి వల్లే మనిషి చాలా కాలం సురక్షితంగా బతకగలడు. వినాశనాన్ని దూరం పెట్టాలంటే మనిషి పాపులేషన్ని కంట్రోల్ చేయాలి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ప్రకృతికి దగ్గరగా ఉండడం మళ్ళా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన చరిత్రను గమనిస్తే ప్రతి 40,000 ఏళ్లకి ఒకసారి భూమి ఉష్ణోగ్రతలో భారీ మార్పు జరుగుతుందని అర్థమవుతుంది. భూమి మీద జరిగే వోల్కానిక్ ఎక్స్ప్లోజన్స్ వల్ల కావచ్చు, లేకపోతే యూనివర్స్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే డస్ట్ క్లౌడ్స్ వల్ల కావచ్చు, ఈ టెంపరేచర్ చేంజెస్ మనకి పెద్ద సమస్యగా మారుతాయి. ఇప్పటి మోడర్న్ మనిషి అయితే ఇంతవరకు వాటిని ఫేస్ చేయలేదు. అంత మాత్రాన అవి ఏ క్షణానైనా జరగవు అని చెప్పలేం. ఉలిమామాత్ పేరు గల ఈ ఏనుగు, పొడవాటి కోరలు కల ఈ శాబర్ టూత్ లయన్లు 10-15 వేల ఏళ్ల క్రితం మాత్రమే భూమి మీద నుంచి మాయమయ్యాయి. వీటిని మనిషి కాదు నాశనం చేసింది. జాలి లేని ప్రకృతి వల్ల ఇవి అదృశ్యమయ్యాయి. అందుకే మనం ఎటువంటి న్యాచురల్ కలామిటీస్కి అయినా సిద్ధంగా ఉండాలి. అప్పుడు కూడా స్టెబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పలేం. ఇప్పుడు ఉన్నట్టు మరికొన్ని సెంచరీలు ఇదే స్థితి కంటిన్యూ అయితే మాత్రం మనిషి ఇప్పుడున్న దానికంటే ఇంకెంతో ప్రోగ్రెస్ సాధిస్తాడు. మన ఇంటెలిజెన్స్ మరింత పెరిగి మనం కొత్త లోకంలోకి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉండొచ్చు. అప్పుడు మల్టీ ప్లానెట్ ట్రావెల్ నిజమే కావచ్చు. అటువంటి టైంలో మనిషి భూమి దయ మీద డిపెండ్ కానక్కర్లేదు. థర్డ్ పాసిబిలిటీ ది గ్రేట్ లీప్. మనం గమనిస్తే ప్రస్తుతం జీవిస్తున్న అన్ని జీవుల్లోకి మనిషి ఎంతో సాటిస్టికేటెడ్, ఎంతో స్వతంత్రుడు, అలాగే చేంజ్కి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి లైఫ్ స్టైలే మన తెలివితేటలకి పదును పెడుతుంది. ఎన్నో సీరియస్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయగలిగాం. అయితే ఇప్పటికీ 10,000కు పైగా అంతుచిక్కని వ్యాధులు మనిషికి సవాల్గానే నిలుస్తున్నాయి. ది గ్రేట్ లీప్ సాధించాలి అంటే మనిషి ముందర తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జబ్బుల మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. మన డెవలప్మెంట్కి అడ్డుగా ఏ డిసీజ్నైనా మనం కంట్రోల్ చేయగలగాలి. అంతేకాదు మనిషి జీవితకాలాన్ని పొడిగించగలగాలి. తన లైఫ్ టైంలో ప్రతి మనిషి ఎంతో నేర్చుకుంటాడు, వేరే వాళ్ళకి నేర్పిస్తాడు. మనిషి నేర్చుకునే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓల్డ్ ఏజ్ అనేది మనిషి లెర్నింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. మనిషి చనిపోయినప్పుడు అంతవరకు అతను సంపాదించిన జ్ఞానం అతనితోనే ఫినిష్ అవుతుంది. ఒకప్పటి గొప్ప సైంటిస్టులు ఈ రోజుకి బతికి ఉండుంటే మనిషి ఎన్నో కొత్త విషయాలని అందించే వాళ్ళేమో కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.